హాయ్ అండి. వెల్కమ్ టు బుజ్జి బాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకేంటంటే మన కథలోకెళ్తే భారతి వాళ్ళ ఊరొచ్చి రాజమండ్రి. తనకి మేనమామ సజెషన్ మేరకు ఒక మ్యాచ్ అది వస్తుందనమాట. ఒక సంబంధం, పెళ్లి సంబంధం తీసుకొస్తాడు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ మేనమామ కొంచెం నెగెటివ్ మైండెడ్ అనమాట. హ్మ్. భారతి వాళ్ళ అమ్మ, నాన్న ఇద్దరూ కూడా చాలా అమాయకులు. చదువుకోలేదు కదా! చాలా అమాయకులు. వాళ్ళ మేనమామ మాట వేదవాక్కుగా భావించేవారనమాట. అందుకని చాలా మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి చాలా బాగున్నాడు. పైగా ఉద్యోగం. వాళ్ళ అమ్మా, నాన్న ఇద్దరూ కూడా వ్యవసాయం. పెద్ద కుటుంబం. వాళ్ళ చెల్లెలికి పెళ్లి చేసేశారు. ఇంకా ఇక్కడ మీకేంటి అభ్యంతరమో నాకు అర్థం కావట్లేదు. వెళ్ళి మీరు ఒకసారి ఎవరినైనా పంపించి నా మాట మీకు నమ్మకం లేకపోతే అని చెప్పేసి వాళ్ళని అంటాడనమాట. వాళ్ళైతే మన ఇంట్లో మనిషి, నా అన్నయ్య, నా కూతురికి ఎందుకు ద్రోహం చేస్తాడు? ఎందుకు తప్పుడు మాటలు చెప్తాడు? అని చెప్పేసి భారతి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి చెప్తుందనమాట. ఆవిడ భర్తకి, భారతి వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మ ఏమని చెప్తుందంటే, మ్యాచ్ సంబంధం మంచిదే అయి ఉంటుంది. మా అన్నయ్య చూశాడు కదా! అంత గట్టిగా చెప్తున్నాడంటే, ఒక సంవత్సరం నుంచి పిల్ల కోలుకుంది. తను హెల్త్ అది ఇప్పుడు బాగుంది కదా! ఈ పెళ్ళి మనం కుదుర్చుకుందాము. ఈ సంబంధం మంచిదని చెప్తున్నాడు. ఇది పోతే మళ్ళీ ఇంకొక మంచి సంబంధం కుదురుతుందో లేదో చెప్పలేము. ఎందుకంటే మన అమ్మాయి హెల్త్ అంతంత మాత్రం. ఇప్పుడు తను హెల్తీగా ఉంది కాబట్టి ఈ పెళ్లి చేసేయడం నయం. ఇక్కడ అబ్బాయి కూడా ఉద్యోగం. అమ్మ నాన్నలిద్దరూ కూడా మంచివాళ్ళు. మంచి కుటుంబం, పెద్ద కుటుంబం. ఇక్కడ ఆ అమ్మాయికి కూడా వాళ్ళ చెల్లెలికి కూడా పెళ్ళైపోయింది. ఇంకా అక్కడ ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఆడపడుచు కూడా పెళ్ళైపోయింది. అదే ఊర్లో అత్తవారింటికి వెళ్ళిపోయిందనమాట ఇద్దరు పిల్లలు. ఇంక నువ్వు మీ అమ్మాయి అక్కడికెళ్తే సుఖపడటమే తప్ప ఏ రకమైన చీమ తలకాయంత కూడా కష్టాలైతే ఉండవని చెప్పేసి మాయమాటలు చెప్పి వాళ్ళ మేనమామ భారతికి ఆ వచ్చిన అబ్బాయికి పెళ్ళి కుదిర్చేస్తాడు. పెళ్లి చూపులు చూసుకుని అమ్మాయి అబ్బాయికి, అబ్బాయి అమ్మాయికి నచ్చుతారు. కట్న కానుకలు మాట్లాడుకుంటారు. వాళ్ళకు ఉన్నదానికంటే ఎక్కువే ఇస్తారు. పొలం ఇస్తారు, క్యాష్ ఇస్తారు, కొబ్బరి తోట కూడా రాస్తారు. పెళ్ళైతే చాలా ఘనంగా చేస్తారనమాట. ఇంకా పుట్టింటి తరపు నుంచి తనకి ఏ లోటు లేదు. బాగా చూసుకునే అమ్మ నాన్న, తనకి ఏ కష్టం రాకుండా చూసుకునేవాళ్ళు. పైగా తనకి ఎంతో తను అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువగానే ఆస్తిపాస్తులు ఇచ్చి పెళ్లి చేశారు. ఎంతో వాళ్ళు అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చి రంగరంగ వైభవంగా పెళ్లి చేసి పంపించేస్తారు. ఇక్కడ ఏంటంటే అత్తింట్లోని పుట్టింట్లోని అదృష్టవంతులు అనేవాళ్ళు ఎవరు ఉండరండి. ఎక్కడైనా కొంతమందికి పుట్టిల్లు కొంచెం కష్టంగా ఉంటే అత్తిల్లు బాగుంటుంది. అత్తిల్లు బాగుంటే పుట్టిల్లు కష్టంగా ఉంటుందన్నమాట. 2 చోట్ల బాగుంటే చాలా అదృష్టం అనే చెప్పాలి. కొంతమందికి 2 చోట్ల బాగోదు. ఒప్పుకొని తీరాల్సిందే. ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయికి నా అంత అదృష్టవంతురాలు లేదు. నాకు ఇంత గొప్ప కుటుంబం నుంచి సంబంధం కుదిరింది. ఈ అబ్బాయి చూస్తే చాలా బాగున్నాడు. పైగా ఉద్యోగం. నాకేంటి ఇంకా పుట్టింట్లోనే నేను అడిగిన దానికన్నా, నేను అనుకున్న దానికన్నా, అడిగిన దానికన్నా నేను అసలు ఆశించలేకుండా మా వాళ్ళు ఎంతలాగా ఇచ్చి చేశారు. ఇంకేంటంటే అత్తగారింట్లో నాకు ఇంకా తిరిగే లేదు. నన్ను చాలా బాగా కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు వాళ్ళు అని చెప్పేసి తను అసలు నా అంత అదృష్టవంతురాలు అనేది ఈ భూమి మీద ఉంటుందా ఉండదా అన్నట్టు సంతోషపడిపోతుంది. అది 3 నాళ్ళు ముచ్చటే అవుతుందనమాట. ఆ అబ్బాయి అందంగా ఉన్నాడని చేసుకున్నారు. కాకపోతే ఏంటంటే అందం వెనకాల చాలా క్రూరమైన మనస్తత్వం ఉంది. అతను చూడటానికి బాగున్నా కూడా అతను మనసు విషం. అతని మనసు విషం. ఇంకా అతని బుద్ధి అంగవైకల్యమే. అది ఎవ్వరూ తీర్చలేనిది. ఎందుకంటే బుద్ధికి అంగవైకల్యం అంటే మనిషికి అంగవైకల్యం ఉన్నా పర్వాలేదు. కానీ మనసుకి, బుద్ధికి ఉండకూడదనమాట. వాడు చేసుకున్నది కేవలం డబ్బు కోసం చేసుకున్నాడు. చేసుకున్న దగ్గర నుంచి ఒక 6 నెలల పాటు బాగానే ఉన్నాడు. వాళ్ళ అమ్మా, నాన్న, వాళ్ళ చెల్లెలు ఇదంతా ఒక ప్లానింగ్ అనమాట. ప్రీ ప్లాన్డ్. ఒక 5-6 నెలల వరకు బాగానే ఉందాం. ఆ తర్వాత నుంచి ఆ అమ్మాయికి చుక్కలు చూపించడం
మొదలుపెట్టేశారనమాట వాళ్ళు. ఆ అమ్మాయికి సరిగ్గా ఫుడ్ పెట్టకుండా, ఆ అమ్మాయి పెళ్ళైన కొత్తల్లో కొన్ని రోజులు పుట్టింటి దగ్గర ఉండి, కొన్ని రోజులు అత్తింటికి, పుట్టింటికి ఒక 2, 3 సార్లు తిరిగినప్పుడు పుట్టింటి వాళ్ళకి చెప్పేదనమాట. మా ఆయనంత మంచివాడు లేడు. మా అత్తగారు, మామగారు దేవతలు. మా ఆడపడుచు నాకు ఆడపడుచు కాదు. తను నాకు స్నేహితురాల్లా ఉంటుంది అని చెప్పేసి ఎన్నో గొప్పలు చెప్పి, నా అంత అదృష్టవంతురాలు ఈ భూమి మీద లేదు అన్నట్టు మాట్లాడిన తనమే ఒక 5 నెలలకి ఫోన్ చేసి, అమ్మా నేను నిన్ను చూడాలని ఉందమ్మా. నాకు నీ చేతి అన్నం తినాలనుంది. నేను అన్నం తిని 3 రోజులయింది. నాకు నువ్వు బాగా గుర్తొస్తున్నావమ్మా. నాన్న చెప్పే ధైర్యం, అమ్మ నీ చేత్తో అన్నం తిని ఎన్ని రోజులయిందమ్మా. నీ చేతల్లో ప్రేమ, నాన్న చేతల్లో ధైర్యం నన్ను జీవితంలో నేనెంత అనారోగ్యంతో బాధపడుతున్నా సరే నన్ను ఎప్పటికప్పుడు కోలుకునేలా చేసింది. కానీ ఇక్కడ పూర్తిగా నేను నరకంలో పడిపోయానమ్మా. ఎందుకంటే శారీరకంగా ఏదైనా తట్టుకోగలం, కానీ మానసికంగా మాత్రం తట్టుకోలేము. ఇక్కడ నన్ను నిజంగా ఒక పని మనిషి కన్నా హీనంగా చూస్తున్నారు. నన్ను చూసి అసహ్యించుకుంటున్నారు. ఒక్క 4 నెలలు ఎలా ఉన్నారో వీళ్ళకే తెలీదు. చాలా మౌనంగా, వీళ్ళకసలు మాటలు రావా అన్నట్టుగా నాకనిపించింది. మా అత్తగారు, మామగారు అంత సైలెంట్‌గా ఉండేవారు. మా ఆయన నన్నెంత ప్రేమగా చూసుకునేవాడు. వారానికి 2, 3 సార్లు సినిమాలకు తీసుకెళ్ళేవాడు. అడగకుండానే అన్నీ కొనిచ్చేవాడు. నేను తిన్నన్నా సరే నన్ను ప్రేమతో తినిపించేవాడు. మా ఆడపడుచు కూడా నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది. అలాంటిది నన్ను ఈ 4 నెలలు పూర్తయింది. 5 నెలలు నేను ఇంటికెళ్తాను. నేను ఇంటికెళ్ళి మళ్ళీ రాను. అక్కడే ఉండిపోతాను. నాకు చాలా భయంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే అని చెప్పి నేను వాళ్ళ కాళ్ళ మీద పడి వేడుకునేలాగా నన్ను చేస్తున్నారమ్మా. నాకు అన్నం పెట్టట్లేదు. నన్ను తెల్లవారుజామున 3కి లేపుతుందమ్మా. 3, 3:30కి లేపేసి నన్ను ఇంటి పైన తుడవమంటుంది. ఇంటి లోపల ఎంత పని చెప్పినా చేసేదాన్ని. డాబా పైకి, మెట్లు పైకెక్కి, మిద్దె పైకెళ్ళి అక్కడ తుడిసి, ఆ తర్వాత ఇంట్లోకొచ్చి ఇల్లు తుడిచి, తడిగుడ్డ పెట్టి, ఆ తర్వాత బయట తుడిచి ముగ్గులెయ్యు. నువ్వు తెల్లవారేసరికి ఇంటి పని, వంట పని, తెల్లవారు 6 అయ్యేటప్పటికి మొత్తం అన్ని పనులు కంప్లీట్ చెయ్యి అని చెప్పేసి మా అత్త నన్ను సాధిస్తుంది. ఒక 4 నెలలు వీళ్ళు ఎందుకు అంతలాగా నటించారో, ఇప్పుడెందుకు ఇంతలా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. మా మామగారు కూడా నన్ను తేడాగా చూస్తున్నాడు. ఆ చూపులే అసహ్యంగా అనిపిస్తున్నాయి నాకు. మా ఆయనకి ఏం చెప్పినా వినట్లేదు. మా అమ్మ చెప్పినట్టు విని నడుచుకో, లేదంటే నీకు బతికే లేదు. లేదంటే నువ్వు ఎంత తెచ్చుకున్నావు, నాకు ఎంత ఇచ్చావు, ఏం చేసావు అన్నది నాకు అనవసరం. వితిన్ సెకండ్స్‌లో నిన్ను నీ పుట్టింటి దగ్గర దిగబెట్టేస్తాను అని అన్నాడు. మొదట్లో నాకు పుట్టింటికి రావాలి. అయ్యో! నేను పుట్టింటికొస్తే సంతోషంగానే రావాలి గానీ, ఇలాగ దుఃఖంతో రాకూడదనుకున్నాను. కానీ ఈ మధ్య నాకు అన్నం కూడా పెట్టట్లేదమ్మా. దయచేసి నిన్ను వచ్చి తీసుకెళ్ళిపోండి. నేను చెత్త బుట్టలోదే అన్నం తీసుకొని తింటున్నానమ్మా. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నువ్వు నన్ను వచ్చి తీసుకెళ్తావని నేను నిజాలన్నీ చెప్పేస్తున్నాను. నాకు 3 రోజుల నుంచి అన్నం లేదమ్మా. మా అత్తగారు నాకు పెట్టకుండా నాకు పెట్టే అన్నాన్ని నా కళ్ళెదురుగుండానే నువ్వు రాత్రి నేను చెప్పిన పనిని సరిగ్గా చెయ్యవు కదా! అందుకని నువ్వు నా కొడుకు పక్కన ఎందుకు పడుకుంటున్నావు? నువ్వు చాప మీద పడుకో, అది కూడా కింద పడుకో. చాప మీద కింద పడుకో. నా కొడుకుతో ఉన్నావంటే నిన్ను ఊరుకునేది లేదు. నేను చెప్పిన పని నువ్వు చెయ్యట్లేదు. నేను 3కి లేసి మొత్తం ఇంటి పని, వంట పని అన్నీ చేయమన్నాను. కానీ నువ్వేమో 3కి లేవమంటే 3:30కి లేసావు. అంటే అరగంట ఆలస్యం చేసావు కాబట్టి నీకు ఈరోజు అన్నం లేదు అని చెప్పి నాకు అన్నం పెట్టలేదమ్మా. నాకు పెట్టే అన్నం కూడా కుక్కకు కూడా పెట్టరమ్మా. అంత ఘోరంగా పెడతారు. ఆ పెట్టేది కూడా నేను ఒక్క పావు గంట లేటుగా లేచానని నన్ను తీసుకెళ్ళి చంపకేసి కొట్టిందమ్మా కంచంతోటి. ఆ కింద పడిపోయిన అన్నం అంతా ఏరి చెత్తబుట్టలో పడేస్తే ఎవ్వరూ చూడకుండా నేను అది తిన్నానమ్మా. దయచేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. మనం మోసపోయామమ్మా. ఆఖరికి మావయ్య మనల్ని మోసం చేసేశాడు. మనల్ని ముంచేశాడు. మంచి సంబంధం అని చేశాడు.
కానీ ఇది మంచి సంబంధం కాదు. మంచి సంబంధం కాదు కదా! కనీసం మనుషుల్లా కూడా లేరమ్మా! ఈళ్ళు మృగాల్లా ఉన్నారు" అని ఫోన్ కాల్‌లో వాళ్ళ అమ్మకి చెప్తుంది. నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో. సబ్స్క్రైబ్